హాయ్ అండి. గారెల పిండి మిక్సీలో పట్టినా సరే పిండి ఏమాత్రం జారుగా అవ్వకుండా ఆయిల్‌లో వేసినప్పుడు గారెలు చక్కగా కలర్‌ఫుల్‌గా ఫ్రై అయ్యి ఆయిల్ ఏమాత్రం పీల్చకుండా పర్ఫెక్ట్‌గా రావాలంటే పిండి ఒకసారి ఈ విధంగా కలిపి చూడండి. చాలా బాగా వస్తాయన్నమాట. ఈ గారెలు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం చేస్తున్నానండి. మినపప్పు నైట్ నానబెట్టేసా అనమాట. మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని మినపప్పుని మిక్సీ జార్‌లో వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను. అలాగే ఒక అర చెంచా జీలకర్ర కూడా వేశాను. ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల గారెలు చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా ఉంటాయన్నమాట. కానీ ఒక గంట ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇడ్లీ రవ్వని. ఒక 2-3 చెంచాలు ఇడ్లీ రవ్వ నానబెట్టి వేశాను. రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేసుకోవడం వల్ల గారెలు కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఇలా ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు స్మూత్‌గా కలుపుకుంటూ ఉంటే ఈ పిండిలోకి ఎయిర్ గ్యాప్స్ ఫిల్ అయ్యి గారెలు ఆయిల్‌లో వేసినప్పుడు చక్కగా పొంగుతాయన్నమాట. చూడండి ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పావుగంట గ్యాప్ ఇచ్చేసేయాలి. పావుగంట రెస్ట్ ఇచ్చామంటే పిండి చక్కగా పొంగుతుందనమాట. ఇందులో వంట సోడా గానీ ఏమి ఎయక్కర్లేదండి. ఇలా కలిపెట్టుకున్నామంటే పావుగంట తర్వాత బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని గారెలు వేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో వేసుకుంటే సరిపోతుందండి. ఇలా 1 బై 1 వేసిన తర్వాత రెండు వైపులా కూడా ఈవెన్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే గారెలు చక్కగా పొంగుతాయన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్‌లో ఒకసారి గారెలు వేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ కలర్‌ఫుల్‌గా ఉండి ఆయిల్ అసలు ఏమాత్రం పీల్చదనమాట. లోపల పిండి పిండిగా లేకుండా చాలా బాగా వస్తాయి. తక్కువ టైంలో ఈజీ చేసుకోవచ్చు. సో, అంతేనండి. చాలా సింపుల్‌గా గారెలు ఎలా రెడీ చేయాలో చూసాం కదా! సో, మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.